మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా అయినా స్కూటర్ నడపాలనే ఆశగా ఉందా? అయితే ఎలక్ట్రికల్ స్కూటర్లు వచ్చాయండి. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రికల్ స్కూటర్లు ఇవి. నెంబర్ ప్లేట్ కూడా అవసరం లేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆ ఎలక్ట్రికల్ బైకులు ఏంటి, ఆ కాస్ట్ ఏంటి, ఎంత మైలేజ్ ఇస్తాయనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలోని కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్లు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్, నెంబర్ ప్లేటు, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ వంటివి అవసరం లేదండి. వాటిల్లో కొన్ని స్కూటర్ల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియా ఎలక్ట్రికల్ బైక్ ఈవీ సెగ్మెంట్ లో కనిపిస్తున్న డిమాండ్ గురించి కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రికల్ టూ వీలర్ వైపే చూస్తున్నారండి. అయితే కొన్ని ఈవీలు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవసరం లేదని చాలా మందికి తెలియదు. ఇండియాలో ఉన్న ఆర్టీఓ రూల్స్, సంబంధిత ఎలక్ట్రికల్ స్కూటర్ల వివరాలు ఇక్కడ మనకు అప్డేట్ ఇచ్చారు. ఈ ఆర్టీఓ రూల్స్ తెలుసుకోండి అంటూ ఏదైనా ఎలక్ట్రికల్ టూ వీలర్ గరిష్ట పవర్ 250 వాట్స్, గరిష్ట స్పీడ్ 25 కిలోమీటర్ల లోపల ఉంటే దానికి డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదటండి. నెంబర్ ప్లేట్ అక్కర్లేదు. 16 సంవత్సరాల వయసు మించిన వారు ఈ బైకులు నడుపుకోవచ్చు. ఇన్సూరెన్స్ కూడా అవసరం లేదు. ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అంతకన్నా అవసరం లేదు. హెల్మెట్ ఒక్కటి ఉంటే చాలండి. ఎలక్ట్రికల్ స్కూటర్ మీద రైనమని వెళ్ళిపోవచ్చు అంటున్నారు. ఆ తరహా స్కూటర్లు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ తరహా బైకులు అందించేటటువంటి కంపెనీలు ఇండియాలోనే చాలా ఉన్నాయంటున్నారండి. ఈ కేటగిరీలో వచ్చే ఎలక్ట్రికల్ స్కూటర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలకు వెళ్తే ఒకినావా లైట్ అనే ఎలక్ట్రికల్ బైక్, ఇది ఒక లో స్పీడ్ ఎలక్ట్రికల్ స్కూటర్. ఇందులో 1.25 kWh బ్యాటరీ ఉంది. దీని రేంజ్ 60 కిలోమీటర్లు అండి. మీరు ఫుల్ ఛార్జింగ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. టాప్ స్పీడ్ 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్ల స్పీడ్ కంటే మించిపోయే అవకాశమే లేదు. ఇది KMPH. ఇందులో LED లైట్స్, అల్యూమినియం అలాయ్ వీల్స్, పుష్ స్టార్ట్, ఆన్ ఆఫ్ మొబైల్ ఛార్జింగ్, USB పోర్ట్ వంటివన్నీ సదుపాయాలు ఉన్నాయండి. ఇక రెండో బైక్ గురించి మనం తెలుసుకోవాలి. అంపేర్ రియోలీ ప్లస్. ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ 1.3 kWh బ్యాటరీ ఉంటుంది. దీని రేంజ్ ముందు మనం చెప్పుకున్న దానికంటే 10 కిలోమీటర్లు ఎక్కువ అండి. 70 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి సేమ్ 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. దీని టాప్ స్పీడ్ కూడా 25 కిలోమీటర్లకు మించదు. LED లైట్స్, USB ఛార్జ్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఇందులో. ఇక మూడవ బైక్ హీరో ఎలక్ట్రికల్ ఆర్ట్రియా LX. ఈ స్కూటర్లో 1.54 kWh బ్యాటరీ ఉంది. రేంజ్ వచ్చేసి 85 కిలోమీటర్లకు పోతుంది. టాప్ స్పీడ్ 25 కిలోమీటర్లకు మించదు. ఫుల్ ఛార్జ్ 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. డే టైమ్ రన్నింగ్ లైట్స్, క్రూజ్ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్యానల్ వంటివి కొన్ని ఫీచర్స్ ఇందులో అదనంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇక తర్వాత మరో బైక్ గురించి తెలుసుకుందాం. హీరో ఎలక్ట్రికల్ ఫ్లాస్ LX. ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ 1.54 kWh బ్యాటరీ ఉంది. రేంజ్ 85 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. టాప్ స్పీడ్ 25 కిలోమీటర్లకు మించి వెళ్ళదు. ఫుల్ ఛార్జింగ్కి 4 నుంచి 5 గంటల సమయం మాత్రమే పడుతుందండి. LED హెడ్ ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి కూడా ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ అయితే ఉండదని చెప్తున్నారు. తర్వాత బైక్ విషయానికి వచ్చేసి యూలువిన్. ఇందులో 1 kWh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. దీని రేంజ్ 60 కిలోమీటర్ వెళ్తుందండి. టాప్ స్పీడ్ 24 నుంచి మించి వెళ్ళదు. బ్యాటరీ ఛార్జింగ్కి 4 గంటల సమయం పట్టొచ్చు అని చెప్తున్నారు. పైన చెప్పిన ఎలక్ట్రికల్ స్కూటర్ ధరలన్నీ కూడా 80,000 రూపాయల లోపే ఉంటాయండి. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పొందలేని వారు, దగ్గర దూరాలకి వాడుకునేవారు ఈ యొక్క ఎలక్ట్రికల్ స్కూటర్లకు మంచి సదుపాయం అని చెప్తున్నారు. మరి